కానీ నిన్న కేటీఆర్ ఒక మాట మాట్లాడారు. 420 హామీలు 420 కాంగ్రెస్ అది చెప్పినటువంటి మాటలు డిసెంబర్ 9 నుంచే వాగ్దానాలు అమలు చేస్తున్నారు కానీ చేయలేకపోయింది అనేటువంటి ఒక ఆరోపణ చేశారు. కేటీఆర్ గారు ఏదైతే అభియోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెట్టే ప్రయత్నం మీడియా ద్వారా చేసిర్రో నేను కేటీఆర్ గారిని ఒకటి అడుగుతున్నా. ఫస్ట్ మీరు దీనికి జవాబు చెప్పిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించండి, కాంగ్రెస్ పార్టీని విమర్శించండి. మీరు దీనికి జవాబు చెప్పండి. నిరుద్యోగ భృతి 3016 రూపాయలు మీరు గవర్నమెంట్ 2018లో గవర్నమెంట్ రాగానే నిరుద్యోగ భృతి 3600 రూపాయలు మీరు నిరుద్యోగ యువకులకు ఇస్తున్నారు. దానికి జవాబు చెప్పండి. అట్లాగే 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు. దానికి జవాబు చెప్పండి. మీరు 57 ఏళ్ల వయసుకు ఉన్న వాళ్ళకు పెన్షన్స్ ఇస్తామన్నారు. దానికి జవాబు చెప్పండి. 12% ముస్లిం రిజర్వేషన్ ఇస్తామని అన్నారు. జవాబు చెప్పండి. మరి అట్లాగే ఎస్టీలకు 12% రిజర్వేషన్ అని అన్నారు. దానికి కూడా జవాబు చెప్పాలి. యూకేజీ టు పీజీ వరకు పీజీ టు యూకేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా మీరు విద్య అని అన్నారు. దానికి కూడా మీకు జవాబు చెప్పండి. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు మేనిఫెస్టోలో చేసిర్రా మీ ప్రభుత్వంలో 9 ఏళ్ళలో, ఆ 4 ఏళ్ళు 9 ఏళ్ళల్లో మీరు అవన్నీ చేయకుండా మీరు మా గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కి లేదు. దానికి జవాబు చెప్పండి. మేము మీకు జవాబు చెప్తాం. మాకు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నలు వేసే అతనికి ఆ అధికారం లేదు. ఏది వాళ్ళు చేసి ఉండి మమ్మల్ని అడిగితే దానికి అర్థం ఉంటుంది. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ చేయలేదు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ వైపు వచ్చారు. అంటే టీఆర్ఎస్ చెప్తున్నాను చేయలేదండి. కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇచ్చిన టైం అయిపోయింది, ప్రజలు ఇంకా మీరు ఇవ్వాల్సినటువంటి వాగ్దానాల కోసం మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నామంటే 100 రోజులు అన్నాం. ఓకే, ఇది 50 రోజులు అయింది. ఓకే, సో ఇంకో 50 రోజులు ఉంది. ఓకే, 50 రోజులలో ఉచిత ప్రయాణం జరుగుతుంది కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది కదా, ఇంకున్నాయి కదా, స్టార్ట్ చేస్తాం. అంటే 50 రోజుల్లో మిగిలిన పథకాలు ఒక్కొక్కటి మొదలు పెడతారు. స్టార్ట్ అవుతాయి. వచ్చి ఆల్రెడీ నేను సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఓకే, నెక్స్ట్ మంత్ మళ్ళీ స్టార్ట్